27 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో జెండా ఎగరేసిన బీజేపీ నేతలు అయితే పండగ వాతావరణం నెలకొంది. సంబరాలు చేసుకున్నారు. మనం విశాఖ బీజేపీ ఆఫీస్ అయితే ఉన్న మహిళా నేతలు సంబరాలు చేసుకుని నిజంగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు మహిళా నాయకులు ఉన్నారు. మేడం చెప్పండి, ఏం చెప్పారు? అఖండ విజయం, ఘన విజయం. భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశ రాజకీయ రాజధాని పైన ఈరోజు తీసుకొచ్చింది అంటే అది సాధారణ విషయం కాదు. 27 సంవత్సరాల తర్వాత 2014 నుంచి దేశమంతా కూడా అప్రతిహతంగా ఎన్డీఏ గవర్నమెంట్ విజయాలతో దూసుకుపోతుంది. ఒక్కొక్క రాష్ట్రం రియలైజ్ అవుతున్నారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒక్కటి వల్లనే, ఎన్డీఏ ప్రభుత్వం వల్లనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యం. అన్ని వర్గాలని, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా కూడా దృష్టితో చూస్తూ ఈ యొక్క ఫలాలు అన్ని వర్గాల ప్రజలకి చేరవేసేది ఒక్క ఎన్డీఏ ప్రభుత్వం మాత్రమే అని గ్రహించారు. కాబట్టి ఈరోజు ఇంత వండర్ఫుల్ మెజారిటీ 48 అంటే అది మామూలు విషయం కాదు. మొదట్లో 3, ఆ తర్వాత 8, ఇప్పుడు 48. 40 సీట్లు పైబడి, ముఖ్యంగా అక్కడ ఏదైతే ఆమ్ ఆద్మీ కాదు అమీర్ ఆద్మీ అని గ్రహించారో కేజ్రీవాల్ని, ఇదే మనీ లాండరింగ్ కేసులో, లిక్కర్ స్కామ్ కేసులో ఇంకా 1 కాదు 2 కాదు అబద్ధపు దుర్మార్గపు ప్రచారాలతో రాజకీయం చేస్తూ ఇంతవరకు కాలాన్ని నెట్టుకొచ్చారో ఇదే కేజ్రీవాల్, బెయిల్ మీద విడుదలైన ఇతని మాటలు ఎన్నో విధాలుగా ఈసారి కూడా అబద్ధంతో నెగ్గాలి అని చూసిన కేజ్రీవాల్కి చెంపపెట్టుగా ప్రజలు బుద్ధి చెప్పారు, మార్పు కోరుకున్నారు. అదేవిధంగా మార్పు వచ్చింది ఢిల్లీలో. ఇప్పుడు ఏదైతే నీరు కాలుష్యం, వాయువు కాలుష్యం, అన్ని కాలుష్యతాలు, ఇల్లు చూడు ఇల్లాలిని చూడు అంటారు. అదేవిధంగా దేశ రాజధానిని చూస్తేనే ఫస్ట్ ఆ దేశం అంతా ఏ విధంగా అభివృద్ధి చెందిందో తెలుస్తుంది. ఆ ఒక్క లోటు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏకి ఉంది. ఇప్పుడు ఆ లోటు తీరిపోయింది. ఈరోజు ఈ వినిగ్ ఖచ్చితంగా రాజధానిలో పెను మార్పులు, మంచి మార్పులు తీసుకొచ్చి అభివృద్ధిలో ముందుకు వెళ్తుంది అని ప్రజలకి మంచి ప్రణాళికతో మోదీజీ ముందుకు రాబోతున్నారు. చెప్పండి, ఏం